శ్రీ గురుభ్యో నమ. యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మెట్లు కట్టేటప్పుడు మనం చాలా వాస్తు జాగ్రత్తలు పాటించాలి. వాస్తు లేకుండా మెట్లు కనుక కడితే చాలా సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. మెట్లను మనం తూర్పు ఆగ్నేయం, దక్షిణాగ్నేయం, ఉత్తర వాయువ్యం, పశ్చిమ వాయువ్యం, దక్షిణ నైరుతి, పడమర నైరుతి, అదేవిధంగా పడమర సెంటర్లో కానీ దక్షిణ సెంటర్లో కానీ మెట్లను కట్టుకోవచ్చు. తూర్పు దిక్కు, ఉత్తరం దిక్కు, ఈశాన్యంలో మెట్లు కట్టకూడదు. మెట్లు కట్టేటప్పుడు మనం కొన్ని ప్రాథమిక జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రాథమికంగా మెట్లను ఎప్పుడు కూడా ఇంటికి ముందు భాగంలో కానీ పార్శ్వ భాగం అంటే పక్క భాగంలో కానీ ఇవ్వాలి. ఇంటికి వెనక వైపు కనుక మెట్లు ఇస్తే అంతగా వాస్తు బలం చేయకూడదు, అంటే అంతగా వాస్తు బలం ఉండదు. అందువల్ల మెట్లు ఇప్పుడు కూడా ఇంటికి ముందు భాగంలో కానీ పక్క భాగంలో కానీ ఇవ్వటం మంచిది. మెట్లు కట్టేటప్పుడు మనం ఒక్కొక్క ఫేసింగ్ ఇంటికి ఒక్కొక్క రకమైన మెట్లను మనం కట్టుకోవచ్చు. తూర్పు ముఖం గల ఇంటికి తూర్పు ఆగ్నేయంలో మెట్లను కట్టడం మంచిది. తూర్పు ఆగ్నేయంలో మెట్లను మనం తూర్పు వైపు స్లాబ్ను పెంచి స్లాబ్ లోపల మెట్లు ఇవ్వటం మంచిది. అంటే తూర్పు ఆగ్నేయం నుండి ఈశాన్యం వరకు పూర్తిగా స్లాబ్ను ముందు భాగంలోకి పెంచి, అంటే ముందుకు ఎక్స్టెండ్ చేసి ఆ స్లాబ్ లోపల మెట్లు ఇవ్వటమే మంచిది. స్లాబ్ బయట కనుక మెట్లు ఇవ్వాల్సి ఉంటే, అంటే తూర్పు భాగంలో స్లాబ్ ఇచ్చుకున్నాం అనుకోండి, ఆ స్లాబ్కు బయట మెట్లు ఇవ్వాలనుకుంటే కనుక మెట్లకి స్లాబ్కి కొంత గ్యాప్ ఉండటం మంచిది. కనీసం 4 అంగుళాలు 3 అంగుళాలు గ్యాప్ ఉన్న ఇచ్చి బయట మెట్లు కట్టుకోవచ్చు. కానీ స్లాబ్ లోపల మెట్లు కట్టుకోవటమే మంచిది. పరిస్థితుల దృష్ట్యా స్లాబ్ బయట కనుక కట్టాల్సి వచ్చినప్పుడు స్లాబ్కి మెట్లకి ఎంతో కొంత ఖాళీ ఉంచి కట్టుకోవచ్చు. ఇక తూర్పు ముఖం ఇళ్ళకి దక్షిణాగ్నేయంలో కూడా మెట్లు కట్టుకోవచ్చు, తప్పులేదు. దక్షిణ వైపు కూడా స్లాబ్ లోపల ఉండే విధంగా, అంటే దక్షిణ భాగంలో స్లాబ్ పెంచి దాని లోపలికి మెట్లు ఉండే విధంగా పెంచాలి. స్లాబ్ మొత్తం పెంచకపోయినా కానీ దక్షిణాగ్నేయం ఎంతవరకు అయితే పెరిగిందో అంత భాగం నైరుతిలో స్లాబు ఎంతో కొంత దీనికి సమానంగా ఉండేలాగా చూసుకోవాలి. దక్షిణాగ్నేయంలో మెట్లు కనుక కట్టినప్పుడు మనం దక్షిణ నైరుతిలో ఏదో ఒక బరువు ఉండాలి. ఉపగృహం కానీ రూమ్స్ కానీ కట్టాలి. నైరుతిలో ఏ రూము లేకుండా దక్షిణాగ్నేయంలో మెట్లు కట్టకూడదు. ఇక తూర్పు ముఖం ఇళ్ళకి ఉత్తర వాయువ్యంలో కూడా మెట్లను కట్టుకోవచ్చు, తప్పులేదు, పక్క భాగం అవుతుంది కాబట్టి. అయితే ఉత్తరం వైపు స్లాబ్ పూర్తిగా పెంచి మెట్లు ఎంతవరకు కావాలో అంతవరకు స్లాబ్ పెంచుకొని స్లాబ్ లోపలే మెట్లు ఇవ్వటం మంచిది. అంటే ఉత్తరంలో స్లాబు ఒక 7 అడుగులు కనుక కావాలనుకుంటే 7 అడుగులు స్లాబ్ పెంచి ఆ 7 అడుగుల లోపలే మెట్లు ఇవ్వటం మంచిది. ఒకవేళ ఇక్కడ కూడా స్లాబ్ బయటే మెట్లు కనుక ఇవ్వాల్సి వస్తే స్లాబ్కి మెట్లకి ఎంతో కొంత ఖాళీ ఉంచి కట్టుకోవటం మంచిది. స్లాబ్కి ఖాళీ ఇవ్వకుండా స్లాబ్ బయట కనుక మెట్లను కనుక టచ్ చేస్తూ కడితే వాయువ్యం పెరిగిన దోషం అవుతుందన్నమాట. అందువల్ల తూర్పు ముఖం గల ఇళ్ళకి తూర్పు ఆగ్నేయంలో కానీ దక్షిణాగ్నేయంలో కానీ ఉత్తర వాయువ్యంలో కానీ స్లాబ్ లోపల ఉండే విధంగా కట్టుకోవాలి. ఈ మెట్ల వల్ల ఆయా దిక్కులు పెరగకుండా ఉండే విధంగా చూసుకొని కట్టుకోవచ్చు. ఇక ఉత్తరం ఫేసింగ్ ఇళ్ళకి కూడా ఉత్తర వాయువ్యంలో మెట్లు ఇవ్వటం మంచిది. ఉత్తర వాయువ్యంలో కూడా స్లాబ్ లోపలే మెట్లు ఉండటం మంచిది. స్లాబ్ కనుక దాటి బయట కనుక ఇవ్వాల్సి వస్తే, స్లాబ్కి బయట కనుక మెట్లు ఇవ్వాల్సి వస్తే స్లాబ్కి మెట్లకి గ్యాప్ ఉండే విధంగా చూసుకొని ఇవ్వాలి. మెట్ల వల్ల ఉత్తర వాయువ్యం పెరగకుండా ఉండేలా చూసుకోవాలి. ఉత్తర ముఖం ఇళ్ళకి ఉత్తర వాయువ్యంలో మెట్లు ఇవ్వటం మంచిది. ఇక ఉత్తర ముఖం ఇళ్ళకి పశ్చిమ వాయువ్యంలో కూడా మెట్లు ఇచ్చుకోవచ్చు. పశ్చిమ వైపు కూడా స్లాబ్ సమానంగా వేసుకొని ఆ లోపలే వాయువ్యంలో మెట్లు ఇచ్చుకోవటం మంచిది. పశ్చిమ వాయువ్యంలో మెట్లు కనుక ఇచ్చినప్పుడు పడమర నైరుతిలో ఒక రూమ్ కానీ ఉపగృహం కానీ ఉండాలి. అక్కడ నైరుతి ఖాళీగా పెట్టి పశ్చిమ వాయువ్యంలో మెట్లు ఎటువంటి పరిస్థితులు ఇవ్వకూడదు. ఉత్తర ముఖం ఇళ్ళకి ఉత్తర వాయువులో కానీ పశ్చిమ వాయువులో కానీ మెట్లు ఇవ్వటం మంచిది. ఇక పడమర ముఖం గల ఇళ్ళకి పడమర నైరుతిలో మెట్లు ఇచ్చుకోవటం మంచిది. ఇక్కడ కూడా ఇదే విధమైన సూత్రం, పడమర స్లాబ్ లోపలే మెట్లు ఉండే విధంగా ఇవ్వాలి. పడమర స్లాబ్ బయటికి మెట్లు రాకూడదు, స్లాబ్ లోపలకు ఉండే విధంగా ఉండటం మంచిది. అదేవిధంగా స్లాబ్ బయట కనుక మెట్లు ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఇందా చెప్పిన విధంగానే స్లాబ్కి మెట్లకి కొంత గ్యాప్ ఉండే విధంగా కట్టాలి.
కొన్ని సందర్భాల్లో పడమర ముఖం ఇళ్ళకి వాయువ్యంలో కనుక కొన్ని ఇళ్లలో వాయువ్యంలో కూడా మెట్లు ఇస్తూ ఉన్నారు. పడమర ఇళ్ళకి పశ్చిమ వాయువ్యంలో పడమర ముఖం గల ఇళ్ళకి కనుక మెట్లు ఇచ్చుకున్నప్పుడు నైరుతిలో ఏదో ఒక బరువు ఉండాలి. పడమర నైరుతిలో కొన్ని గృహాల్లో మనం పడమర ఫేసింగ్ గృహాల్లో కూడా ఉత్తర వాయువ్యంలో మెట్లు ఇవ్వడం జరుగుతూ ఉంది స్థలాభావం దృష్ట్యా. పడమర ముఖం ఇళ్ళకి ఉత్తర వాయువ్యంలో మెట్లు ఇచ్చుకోవచ్చు, తప్పులేదు. అయితే ఉత్తరం వైపు స్లాబ్ లోపల ఉండే విధంగా ఇవ్వాలి. ఈ మెట్ల వల్ల ఉత్తర వాయువ్యం పెరగకుండా ఉండేలా చూసుకోవాలి. అంటే ఈశాన్యం వరకు ఉత్తర ఈశాన్యం వరకు స్లాబ్ పెరిగే విధంగా ఉండి ఆ లోపల మెట్లు ఉండే విధంగా చూసుకోవాలి. అంటే పడమర ముఖం ఇళ్ళకి పడమర నైరుతిలో కానీ లేకపోతే మనం ఉత్తర వాయువ్యంలో కానీ మెట్లు ఇచ్చుకోవచ్చు. కొన్ని సందర్భాలు కుదిరితే కనుక పడమర వాయువ్యంలో కూడా ఇవ్వచ్చు. పడమర వాయువ్యంలో మెట్లు ఉన్నప్పుడు పడమర నైరుతిలో ఏదో ఒక రూమ్ ఉండాలి. ఇక పడమర ముఖం ఇళ్ళకి దక్షిణ నైరుతిలో కూడా మెట్లు ఇచ్చుకోవచ్చు, తప్పులేదు. ఈ దక్షిణ నైరుతిలో పడమర ఇళ్ళకి మెట్లు కనుక ఇచ్చుకున్నప్పుడు దక్షిణ వైపు స్లాబ్ లోపల ఉండే విధంగా కట్టుకోవటం మంచిది. ఈ మెట్ల వల్ల దక్షిణ నైరుతి పెరిగే విధంగా కట్టకూడదు. దక్షిణ నైరుతి ఎంతవరకు పెరుగుతుందో దక్షిణాగ్నేయం దక్షిణం కూడా అంతే రీతిలో స్లాబ్ ఉండాలి, పెరిగి ఉండాలి. సమానంగా ఉండేలాగా స్లాబ్ చూసుకొని దక్షిణ నైరుతిలో కూడా ఇవ్వచ్చు. అంటే పడమర ముఖం ఇళ్ళకి పడమర నైరుతిలో కానీ ఉత్తర వాయువ్యంలో కానీ దక్షిణ నైరుతిలో కానీ కొన్ని సందర్భాల్లో పరిస్థితులు అనుకూలిస్తే పశ్చిమ వాయువులో కానీ మెట్లు కట్టుకోవచ్చు. ఇక దక్షిణ ముఖం గల ఇళ్ళకి దక్షిణ నైరుతిలో మెట్లు ఇచ్చుకోవటం మంచిది. ఇక్కడ కూడా దక్షిణ నైరుతి స్లాబ్ లోపల ఇవ్వాలి. మెట్ల వల్ల దక్షిణ నైరుతి పెరగకుండా ఉండేలా చూసుకోవాలి. దక్షిణ నైరుతిలో స్లాబ్ లోపల మెట్లు ఇవ్వాలి. ఒకవేళ దక్షిణంలో స్లాబ్ బయట కనుక మెట్లు ఇవ్వాల్సి ఉంటే స్లాబ్కి దానికి గ్యాప్ ఉండాలి, ఎంతో కొంత ఖాళీ ఉంచి ఇవ్వాలి. ఇంకా కొన్ని సందర్భాల్లో దక్షిణాగ్నేయంలో కనుక దక్షిణ ఫేసింగ్ ఇళ్ళకి మెట్లు కట్టాల్సి వచ్చినప్పుడు దక్షిణ నైరుతిలో ఏదో ఒక రూమ్స్ కానీ ఉపగృహాలు కానీ వేసి, అంటే ఏదో ఒక బరువు ఉన్నప్పుడు మాత్రమే దక్షిణాగ్నేయంలో మెట్లు కట్టాలి. ఇక దక్షిణముఖం ఇళ్ళకి తూర్పు ఆగ్నేయంలో కూడా మెట్లు ఇచ్చుకోవచ్చు, తప్పులేదు. తూర్పు ఆగ్నేయంలో మెట్లు ఇచ్చినప్పుడు తూర్పు వైపు స్లాబ్ లోపల ఉండే విధంగా చూసుకోవాలి. ఈ మెట్ల వల్ల తూర్పు ఆగ్నేయం పెరగకుండా ఉండాలి. కొన్ని సందర్భాల్లో మనం మెట్ల కింద రూమ్స్ కట్టడం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడు కూడా మెట్ల కింద రూములు కానీ స్టోర్ రూమ్స్ కానీ టాయిలెట్స్ కానీ కట్టకూడదు. దక్షిణ పడమర నైరుతిలో మెట్ల కింద రూమ్స్ కనుకుంటే యజమానురాలకు ఇబ్బంది, పెద్ద సంతానం సెటిల్ కాలేకపోవచ్చు, ఇంట్లో యాక్సిడెంట్సు, తీవ్ర ఆరోగ్య సమస్యలు, హార్ట్ అటాక్ వంటి తీవ్ర సమస్యలు అంటే ఆరోగ్య సమస్యలు, జాబ్ పోవటం, జాబ్ సెటిల్ కాలేకపోవటం, తరచూ ఉద్యోగాలు మారటం వంటి సంఘటనలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి నైరుతి మెట్ల కింద ఎటువంటి పరిస్థితుల్లో రూమ్స్ కట్టుకోకూడదు. అలాగే ఆగ్నేయ మెట్ల కింద కూడా రూమ్ కట్టకూడదు. ఆగ్నేయ మెట్ల కింద రూమ్ కనుక కడితే డయాబెటీస్, కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా రెండో సంతానానికి సమస్యలు ఉంటాయి. ఇంకా ఖర్చు ఎక్కువగా ఉంటుంది. బంధుమిత్రులతో విరోధాలు ఉంటాయి. ఎప్పుడు ఏదో ఒక గొడవలు జరుగుతూ ఉంటే స్త్రీలకు అనారోగ్యం కలుగుతుంది. కొన్ని సందర్భాల్లో మెట్లు కట్టిన 5 లేక 6 సంవత్సరాల్లో ఆపరేషన్స్ కూడా అవ్వచ్చు ఇంట్లో ఎవరో ఒకరికి. ఇక వాయువులో మెట్ల కింద రూమ్స్ కానీ టాయిలెట్స్ కానీ కడితే మానసిక ఆరోగ్య సమస్యలు ఉంటాయి. ఇంట్లో వాళ్ళకి స్పాండిలైటిస్, బ్యాక్ బోన్, డిస్క్ ప్రాబ్లమ్ సమస్యలు ఉంటాయి. కొంతమందికి నిద్ర పట్టక ట్యాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటారు. చిన్నపిల్లలు ఉంటే టాన్సిల్స్ వంటి నిమ్ము సమస్యలు ఉంటాయి కొంతమందికి. కొందరు న్యాయ వివాదాల్లో చిక్కుంటారు. ఎక్కడైనా సరే ఏ దిక్కులైనా సరే మెట్ల కింద రూములు ఎటువంటి పరిస్థితుల్లో మెట్ల కింద రూమ్స్ కానీ టాయిలెట్స్ కానీ కట్టకూడదు. ఒకవేళ మెట్ల కింద టాయిలెట్స్ కనుక కట్టాల్సిన పరిస్థితి వస్తే, అంటే స్థలాభావం వల్ల కట్టాల్సి వస్తే అనుభవజ్ఞులైన శాస్త్రవేత్తను సంప్రదించి మాత్రమే కట్టాలి. కొన్ని జాగ్రత్తలు తీసుకొని. జాగ్రత్తలు ఏమీ లేకుండా మెట్ల కింద ఇప్పుడు కూడా టాయిలెట్స్, స్టోర్ రూములు కట్టుకోకూడదు. ఇంకా గమనించాల్సిన మరో ముఖ్యమైన విషయం, మెట్లని పడమర సెంటర్లో కట్టుకోవచ్చు, దక్షిణ సెంటర్లో కూడా కట్టుకోవచ్చు. పడమర సెంటర్లో, దక్షిణ సెంటర్లో కూడా స్లాబ్ లోపల ఉండే విధంగా కట్టుకోవటం మంచిది. ఒకవేళ స్లాబ్ బయట కనుక కట్టాల్సి వస్తే స్లాబ్కు ఆనకుండా, అంటే టచ్ కాకుండా విడిగా కట్టుకోవచ్చు. పడమరలో కానీ, అంటే పడమర సెంటర్లో కానీ దక్షిణ సెంటర్లో కానీ మెట్లు ఉన్నప్పుడు, పడమర సెంటర్లో కనుక మెట్లు కట్టినప్పుడు పడమర నైరుతిలో ఏదో ఒక రూమ్ ఉండాలి. అదేవిధంగా
దక్షిణం సెంటర్లో మెట్లు కట్టినప్పుడు దక్షిణం నైరుతిలో ఏదో ఒక రూమ్స్ కానీ ఉపగృహాలు కానీ అంటే బరువు అనేది ఉండాలి. ఇక మెట్లు ఎప్పుడు కూడా కిందకి దిగేటప్పుడు తూర్పు ఉత్తర ముఖం వైపు చూస్తూ దిగే విధంగా ఉండాలి. అంటే మనం భూమి మీద కాలు ఆనించేటప్పుడు పైనుంచి కిందకు వచ్చేటప్పుడు తూర్పు ఉత్తర ముఖంగా చూస్తూ కిందకి దిగే విధంగా ఉండాలి. మెట్లకు ఎదురుగా బోర్వెల్స్ ఉండకూడదు, చెట్లు ఉండకూడదు, వాటర్ సంప్స్ ఉండకూడదు, బావులు ఉండకూడదు. మెట్లు ఎప్పుడు కూడా ఇంటి ప్రహరీ గేట్లలో పడకుండా ఉండే విధంగా ఉండాలి. మెట్లను మనం తూర్పు దిక్కులో కట్టకూడదు. తూర్పు సెంటర్లో మెట్లు కనుకుంటే మగవారికి కలిసి రాదు. మగవారికి వ్యాపారంలో కానీ ఉద్యోగాల్లో కానీ సమస్యలు ఉంటూ ఉంటాయి, ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. వాళ్ళు ఎంత కష్టపడ్డా వాళ్ళ కష్టానికి తగ్గ ఫలం అనేది ఉండదు. అలాగే ఉత్తరం సెంటర్లో మెట్లు ఉన్నా కానీ ఆర్థిక సమస్యలు వేధిస్తాయి, స్త్రీలకు అనారోగ్యం కలుగుతుంది, ఇంట్లో శుభకార్యాలు సకాలంలో అవ్వవు, పిల్లలకు కూడా విద్యాభ్యాసంలో ఆటంకాలు ఉంటూ ఉంటాయి. ఇక ఈశాన్య ప్రాంతంలో ఏ ఈశాన్యమైనా సరే, ఉత్తర ఈశాన్యమైనా తూర్పు ఈశాన్యమైనా మెట్లు అనేది అక్కడ కట్టకూడదు. ఈశాన్యంలో మెట్లు కనుకుంటే వంశక్షయం, వంశనాశనం, పుత్రనాశనం, పుత్రశోకం, అబార్షన్స్ అవ్వటం, ఇంట్లో ఆర్థికంగా దెబ్బతింటం, ఇంట్లో వాళ్ళు కలిసి రాకపోవటం, అనేక రకాలైన సమస్యలు వేధిస్తూ ఉంటాయి. ఆ కుటుంబం ఎదగదు. అందువల్ల ఈశాన్యంలో ఎటువంటి పరిస్థితుల్లో మెట్లు కట్టకూడదు. ఇక సెప్టీ ట్యాంకులు అనేది కొన్ని సందర్భాల్లో మెట్ల కింద కడుతూ ఉంటారు స్థలం లేక. మెట్ల కింద సెప్టీ ట్యాంకులు కట్టేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అనుభవజ్ఞ లేని వారిని సంప్రదించి కొన్ని జాగ్రత్తలు తీసుకొని సెప్టీ ట్యాంకులు మెట్ల కింద కట్టుకోవచ్చు. ఇప్పుడు చెప్పినవి అన్నీ కూడా బయట కట్టే మెట్లు అనమాట. ఇక లోపల డూప్లెక్స్కి మనం మెట్లు ఇస్తూ ఉంటాం. డూప్లెక్స్ అంటే ఇంట్లోనే మెట్లు ఇస్తాం. ఎప్పుడు కూడా ఇంటికి వాయువ్యంలో కానీ ఆగ్నేయంలో కానీ దక్షిణంలో కానీ పడమరలో కానీ ఇంటి లోపల మెట్లు ఇవ్వాలి. తూర్పు ఉత్తరాల వైపు మెట్లు రాకుండా ఉండాలి. అంటే డూప్లెక్స్ మెట్లు ఎప్పుడు కూడా వాయువ్యంలో కట్టుకోవచ్చు, దక్షిణంలో కట్టుకోవచ్చు, దక్షిణాగ్నేయంలో కట్టుకోవచ్చు, పడమర సెంటర్లో కట్టుకోవచ్చు. అంతేకాని ఉత్తరం వైపు కానీ తూర్పు సెంటర్లో కానీ ఉత్తరం సెంటర్లో కానీ ఈశాన్యంలో కానీ డూప్లెక్స్ మెట్లు ఉండకూడదు. డూప్లెక్స్ మెట్లు ఎప్పుడు కూడా సింహద్వారానికి ఎదురుగా ఉండకూడదు, ఏ దర్వాజాకి ఎదురుగా లేకుండా ఉండటం మంచిది. బయట కట్టే మెట్లు కూడా ఇంటి డోర్స్లో పడకుండా ఉండటమే మంచిది. కిటికీలో పడవచ్చు, ఇబ్బంది లేదు. డూప్లెక్స్ మెట్లు కట్టేటప్పుడు మాత్రం మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంటి లోపల దర్వాజాల్లో పడకుండా ఉండాలి. అలాగే మెట్లు ఎత్తుపల్లాల్లో కూడా తేడా చూసుకొని కట్టాలి. మెట్లు ఇప్పుడు కూడా డూప్లెక్స్ మెట్లు వాయువ్యంలో కానీ పడమరలో కానీ అలాగే దక్షిణంలో కానీ దక్షిణాగ్నేయంలో కానీ మెట్లు కట్టుకోవచ్చు. నైరుతిలో డూప్లెక్స్ మెట్లు కట్టకూడదు. అదేవిధంగా ఈశాన్యంలో కూడా డూప్లెక్స్ మెట్లు అనేది కట్టకూడదు. ఈ మెట్లు కట్టేటప్పుడు మనం జాగ్రత్తగా గమనించాల్సిన అంశం ఏంటంటే, మీరు ఆగ్నేయంలో కట్టినా వాయువ్యంలో కట్టినా నైరుతిలో కట్టినా మెట్ల వల్ల ఆ దిక్కు పెరగకుండా ఉండాలి. అది ప్రాథమిక సూత్రం. దానివల్ల ఏంటంటే ఆగ్నేయంలో మెట్ల వల్ల ఆగ్నేయం కనుక పెరిగినట్లయితే కుటుంబంలో అనేక రకాలైన సమస్యలు వస్తాయి. ఖర్చు ఎక్కువగా ఉంటుంది, డయాబెటీస్ వంటి సమస్యలు వస్తాయి, రెండో సంతానానికి కలిసి రాదు, బంధుమిత్రులతో గొడవలు ఉంటాయి, ఆర్థికంగా రుణాలు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాగే వాయువులో మెట్ల వల్ల వాయువ్యం కనుక పెరిగితే మానసిక ఆరోగ్య సమస్యలు ఉంటాయి, ఆడపిల్లలతో సమస్యలు వస్తాయి. అదేవిధంగా న్యాయపరమైన వివాదాలు ఉంటూ ఉంటాయి, కోర్టు నోటీసులు ఉంటాయి, స్పాండిలైటిస్, డిస్క్ ప్రాబ్లమ్స్, ఇంకా వెనుపూస సంబంధమైన సమస్యలు ఉంటూ ఉంటాయి. ఇక మెట్ల వల్ల నైరుతి కనుక పెరిగితే హార్ట్ అటాక్స్ రావటం, యాక్సిడెంట్స్ అవ్వటం, ప్రవర్తన దోషాలు, రకరకాలైన సమస్యలు ఇంటి యజమానురాలు పెద్ద సంతానానికి ఉంటుంది. వ్యాపారాల్లో నష్టాలు రావటం, ఉద్యోగాలు పోగొట్టుకోవటం, ఇవన్నీ కూడా. రెండు ముఖ్యమైన ప్రాథమిక సూత్రాలు మనం గమనించాలి మెట్లు కట్టేటప్పుడు. మెట్ల వల్ల ఏ దిక్కు పెరగకుండా ఉండాలి, ఇది మొదటి ప్రాథమిక సూత్రం. రెండో ప్రాథమిక సూత్రం, మెట్లు ఎప్పుడు కూడా ఇంటికి ముందు భాగంలో కానీ పక్క భాగంలో కానీ ఉండాలి. ఇంటి వెనక భాగంలో కట్టిన మెట్ల వల్ల పెద్దగా వాస్తు బలం ఇంటికి ఉండదు. ఇన్ని జాగ్రత్తలు తీసుకొని మెట్లు కనుక కట్టినట్లయితే